బెంగాల్ భగభగ మండుతోంది. హిందువులు అక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. కనీసం ప్రముఖులకు కూడా భద్రత లేకుండా పోతోంది. దీదీ నేతృత్వంలోని మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. కళాకారులు ఏ పాట పాడాలో కూడా మతోన్మాదులే నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారింది బెంగాల్. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, దీనిపై బీజేపీ సర్కార్ ఏమంటోంది, మమతా మౌనం వెనకున్న కారణం ఏంటి? పశ్చిమ బెంగాల్లో రెచ్చిపోతున్న మతోన్మాదులు. సెక్యులర్ పాట పాడాలంటూ సింగర్కు వేధింపులు. పశ్చిమ బెంగాల్లో వాతావరణం మారుతోందా? ఉగ్రమూకలు మతోన్మాదులు రెచ్చిపోతున్నారా అంటే అవునన్నట్లే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మమతా బెనర్జీ నేతృత్వంలో మతోన్మాదులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హిందువులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఇప్పుడక్కడ. తరచుగా మైనారిటీలు, మహిళలు, ఇతర మతస్థులపై దాడులు చేయడం, హింస ప్రేరేపించడం, శాంతికి భంగం కలిగించడం వంటి సంఘటనలతో కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ సింగర్ పై దీదీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దాడికి యత్నించాడు. సెక్యులర్ పాట పాడాలంటూ వేధింపులకు గురిచేశాడు. తూర్పు మిడ్నాపూర్లో ఒక పాఠశాలలో లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో సెక్యులర్ సాంగ్స్ పాడినందుకు టీఎంసీ స్థానిక నాయకుడు తనను వేధించాడని, శారీరకంగా దాడి చేస్తానని బెదిరించాడని ప్రముఖ బెంగాల్ సింగర్ లగ్నిజితా చక్రవర్తి ఆరోపించారు. భగవాన్పూర్లోని ఒక స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పోలీసుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో చక్రవర్తి మెహబూబ్ మాలిక్ అనే వ్యక్తి వేదికపైకి ఎక్కి అందరూ చూస్తుండగానే తనపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు. సింగర్ జాగోమా అంటూ దుర్గామాత పాట పాడిన తర్వాత ఆమెను అడ్డుకోవాలని ప్రయత్నించాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆమె కోరింది. సెక్యులర్ సాంగ్స్ పాడనందుకే సింగర్ను లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఆరోపించడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. మరోవైపు లగ్నాజితా చక్రవర్తిపై దాడికి ప్రయత్నించడాన్ని బీజేపీ ఖండించింది. ఈ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ నేత శంకుదేవ్ పాండా ఆరోపించారు. కేసు నమోదు చేయడానికి బదులుగా సారీ చెప్పించే ప్రయత్నం చేశారని అన్నారు. 48 గంటల్లో మాలిక్ను అరెస్టు చేయకుంటే నిరసన చేపడతామని బీజేపీ హెచ్చరించింది. జిహాదీల గుప్పిట్లో పశ్చిమ బెంగాల్ ఉందని, ఏ పాట పాడాలో ఏ పాట పాడకూడదో కూడా వాళ్లే నిర్దేశిస్తారని, ఇది పూర్తిగా హిందూ వ్యతిరేక చర్య అని బీజేపీ నేత షాకుదేవ్ పాండా విమర్శించారు. ఫిర్యాదు చేయడానికి సింగర్ వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని చెప్పారు. మాలిక్పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఆయన సోదరుడు మసూద్ మాలిక్ తెలిపారు. స్టేజ్ పై అదనపు సమయానికి అదనపు సొమ్మును ఆమె డిమాండ్ చేసిందని చెప్పారు. త్వరలో రానున్న ఒక సినిమాలోని మతపరమైన పాటను చక్రవర్తి పాడారని, స్కూల్ ఫంక్షన్ కావడంతో ఒక సెక్యులర్ పాట పాడమని మాలిక్ కోరారని, దీంతో ఆమె తన ప్రదర్శన ఆపేసి పోలీస్ స్టేషన్కు వెళ్లారని తెలిపారు. అదనపు సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించినందువల్లే ఆమె ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కాగా మసూద్ మాలిక్ ఆరోపణలను కూడా చక్రవర్తి తోసిపుచ్చారు. పోలీసులపై తనకు నమ్మకముందని, తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. కాగా గత కొంతకాలంగా బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై మారణకాండ జరుగుతోంది. హిందువులకు మమతా సర్కార్లో రక్షణ లేకుండా పోయింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వక్ఫ్ పేరుతో హిందువులను అత్యంత దారుణంగా హింసకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది కుటుంబాలు ఇళ్లను విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది. మాల్దా జిల్లాలో జరిగిన మత హింసకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో ఒక గుంపు రోడ్లపై కవాతు చేస్తూ ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాల్దాలోని మోతబరిలో ఒక ముస్లిం గుంపు హిందువుల యాజమాన్యంలోని వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఒక కళాకారునిపై ఇలాంటి దాడి జరగడం బెంగాల్ సంస్కృతికి అవమానమని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జిహాదీ సంస్కృతి పెరిగిపోయిందని, కళాకారులు ఏ పాట పాడాలో కూడా మతోన్మాదులే నిర్ణయించే స్థాయికి పరిస్థితి దిగజారిందని బీజేపీ నేత షాకుదేవ్ పాండా తీవ్ర విమర్శలు చేశారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని, ఒక సింగర్ ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు స్పందించకపోవడం రాష్ట్రంలోని శాంతి భద్రతల స్థితికి అద్దం పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంలో ఇంకా తన అధికారిక స్పందనను తెలియజేయలేదు. ఒక సామాన్య ప్రదర్శన కాస్త మతపరమైన మరియు రాజకీయ వివాదంగా మారడం ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి.
కనీసం ఇష్టమైన పాట పాడేందుకు కూడా అక్కడ స్వాతంత్రం లేకుండా పోయింది. తృణమూల్ పార్టీకి చెందిన నేతలే హిందూ పాటలు పాడుతున్నందుకు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి మున్ముందు బెంగాల్లో ఏం జరుగుతుందో.